ఏపీ ఒడిశాలకు తుఫాన్ ముప్పు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు. మే 10న తీరం దాటే అవకాశం. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి వాయవ్య దిశగా వేగంగా కదులుతుంది. ఆదివారం మధ్యాహ్నం కల్లా తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ తుఫానుగా మారితే ఆసానీగా నామకరణం చేయనున్నారు. మే 10న ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. అల్పపీడనం తుఫాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ బలం పుంజుకొని ఉత్తర పశ్చిమ దిశగా ప్రయాణించి మే 10న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, ఒడిశాలోని గోపాలపురం సరిహద్దులో తీరానికి చేరువ కానుంది. తుఫాన్ మారి ఇది దిశను మార్చుకుంటుందా లేదా బలహీనపడుతుందా అనేది నేటి రాత్రిలోగా తెలిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేక చోట్ల వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. మత్స్యకారులు 2 రోజుల పాటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. పశ్చిమ బంగాళాఖాతానికి అల్పపీడనం చేరుకున్నాక గాలి తీవ్రత మరింత పెరగనుంది.